ఇంకోటి మీరు ఎంత ట్రెడిషనల్‌గా ఉంటారో అంత ఫైర్ బ్రాండ్. నా అబ్జర్వేషన్ ప్రకారం. చాలా అండి. సో, సోషల్ మీడియాలో మీ అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్తుంటారు. హ్మ్. దానికి ట్రోలింగ్ గూడా గురవుతుంటారు మీరు. హ్మ్. సో, అలా ట్రోలర్స్‌కి మిమ్మల్ని బాగా బాధపెట్టిన ట్రోలింగ్ ఏమన్నా ఉందా? ఇప్పటి వరకంటే అండి నాకు చాలా పాజిటివ్‌గా ఉంది. ఎవ్వరు కూడా నన్ను ట్రోలింగ్స్ అంత అసభ్యకరంగా ఎప్పుడు నేను ఛాన్స్ ఇవ్వలేదు. జరగలేదు. కాకపోతే పాపం వాళ్ళ ఆశ ఏదో కంటెంట్ కోసం అవ్వనివ్వండి, ఏదో ట్రెండింగ్‌లో ఉన్నారు కదా అని చాలా ట్రై చేస్తూ ఉంటారు. నాకనిపించింది నేనేంటంటే అండి, నాకు సోషల్ మీడియాలో కొంచెం ఫాలోయింగ్ ఉంది. నన్ను చాలామంది అమ్మాయిలు ఫాలో అవుతారు. సో, నేనేమనుకుంటా అంటే, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అట్‌లీస్ట్ నా నుంచి డాన్స్ పరంగా హెల్ప్ అవ్వాలి. 4 మంచి మాటలు చెప్పాలి. 4 మంచి మాటలు చెప్పే స్థాయిలో నేనుండాలి. అంటే ముందు నేనది మెయింటైన్ చేయాలి. అది నేననుకుంటా. అయితే నేను స్టార్టింగ్ నుంచి కూడా నేనెప్పుడు తనతో ఏమంటానంటే, ఏదైనా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు కాంట్రోవర్సీ కన్నా కంటెంట్‌కి ఇస్తా. Yes. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక కంటెంట్, ఒక గుడ్ కంటెంట్. ఒక ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఒక 4 మంచి మాటలు చెప్పారనుకోండి, ఇన్ని లక్షల మందిలో, ఇంతమందిలో ఒక సెలబ్రిటీకి బాగా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు. మీకు తెలుసు ఒక సెలబ్రిటీ మాట్లాడితే ఆమె డ్రెస్ దగ్గర నుంచి ప్రతీదీ ఫాలో అవుతారు. సో, నేనేదన్నా నా యూట్యూబ్ వ్లాగ్‌లో కూడా చాలా మట్టుకి కొన్నిసార్లు నేను అంతగా ఎదగకపోవడానికి కారణం 4 మంచి మాటలు చెప్పడం వల్లే. అంటే ఈ జనరేషన్‌లో అలా ఉండకూడదేమో అనుకుంటాం. లేదు ఇంత పాజిటివ్‌గా ఉన్న వరకైనా చాలా పాజిటివ్‌గా ఉన్నాను. నా కామెంట్ బాక్స్ నేను చాలా ధైర్యంగా ఆన్ చేసుకునే పొజిషన్‌లో ఉన్నాను అంటే, నేను చెప్పిన ఆ 4 మాటల వల్లే అని ఇప్పుడు అనుకుంటాను. అంటే మీరన్నట్టు సోషల్ మీడియాలో మంచి చెబితే అంత త్వరగా ఎక్కదు గదా! నా వ్లాగ్స్‌లో అండి నా యూట్యూబ్ ఛానల్ పెద్ద ఎవ్వరికీ తెలీదు. నా యూట్యూబ్ ఛానల్‌లో కొన్ని వ్లాగ్స్‌లో ప్రతి దాంట్లో నేను చాలా మంచి విషయాలు చెప్పా. బట్ అసలు అవి రీచ్ అయిపోవు. హ్మ్. అవి ఎవ్వరు చూడరు. బట్ ఇట్స్ ఓకే. అవి జనాలకు అవసరం లేదు. బట్ చాలా మందికి చాలా మిలియన్స్ వచ్చేస్తూ ఉంటాయి. హ్మ్. అలా ఉంటే పెరుగుతాయి అనుకుంటే నాకు అవసరం లేదు. నేను ఉండే తీరే నేను ఉంటా. చాలా మంది చెప్తారు, మీరు ఓన్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు. చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు అని. మా వారు కూడా అంటారు, నీకే ఒపీనియన్ అనిపిస్తే ఆ ఒపీనియన్ చెప్పేసేయి. నలుగురు నేర్చుకుంటారుగా నీ దగ్గర నుంచని. తర్వాత చాలామంది కాల్స్ చేసి, సందీప్ గారు మీ భార్య చాలా బాగా చెప్పిందండి, చాలా బాగా అని ఏదో వాంటెడ్‌గా మాట్లాడాలని కాదండి. నేను ఉండే విధంగా నాకు చెప్పాల్సింది నేను చెప్పేస్తాను. నేను నేను ఎలాగైతే నేను చెప్పాలి అంటే ముందు నేను చెప్పే పొజిషన్‌లో నేనుండాలి. లేకపోతే నన్ను క్వెషన్ చేస్తారు, మీరు అలా ఉంటారా అండి అని. సో, నేను చాలా ధైర్యంగా మాట్లాడతాను. నలుగురికి ఒక మంచి విషయాన్ని ధైర్యంగా చెప్పడానికి ఎందుకు సార్ భయపడాలి?